మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో మానసిక ప్రశాంతతను పెంపొందింప చేసుకోవాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలోనూ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్ చేసేవాళ్ళు తగిన విధంగా కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో కానీ లేకపోతే ఆత్మీయులైన వ్యక్తులతో కానీ ఘర్షణలకి వైరుధ్యాలకి దూరంగా ఉండడం బట్టి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఒకటి కనబడుతోంది. ముఖ్యులైన వ్యక్తులతో ఆత్మీయులతో కలిపి రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా సాహస ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా అధికంగా కృషి చేయాలి. స్నేహ సంబంధాల విషయంలోనూ నూతన పరిచయాల్లోనూ కమ్యూనికేషన్ విషయంలోనూ ఘర్షణలకి వీలైనంతవరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా స్నేహితులతో మాటల విషయంలో కానీ లేకపోతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తించకుండా వారికి సహకారాన్ని అందిస్తూ వాళ్ళతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన వర్గం కుటుంబ సభ్యులతో కూడా కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ప్రయాణాల విషయాల్లో వాళ్ళు చెప్పేది కూడా వింటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాల్లో అధిక శ్రమతో ముందుకు పెడతారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత కొంతవరకు తక్కువగా ఉంటుంది. ప్రశాంతత కొంతవరకు తగ్గుతుంది. అంతేకాకుండా మాట విలువను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఘర్షణతో కూడిన వాతావరణం, వాళ్ళ బంధువర్గంతో అభిప్రాయ భేదాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా లోన్లకి సంబంధించిన విషయాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండడం కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ లోన్ల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మాట విలువను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ప్రయత్నాలు అధికం చేయాలి.